హలో హాయ్ అండి అందరికీ. పప్పు చెక్కలు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? బయట మార్కెట్ నుంచి తెప్పించిన వాటికన్నా ఇంట్లో తయారు చేసుకున్నామంటే హోమ్ మేడ్ చాలా టేస్ట్, చాలా హెల్త్ మంచిదన్నమాట. ముందుగా వాటి కోసం ఒక మిక్సీ జార్లో 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం గుప్పెడు కరివేపాకు, ఒక స్పూను జీలకర్ర కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ బియ్యం పిండి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే పొడి బియ్యం అన్నా ఆడించుకుని అది 1/2 కేజీ పిండి తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు, అలాగే సరిపడా సాల్టు, కొంచెం వెన్న, తర్వాత కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ కూడా పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసి గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు కూడా 4 టేబుల్ స్పూన్లు వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత వేడివేడి నీళ్లు కొంచెంగా వేసుకుని ఈ విధంగా ముద్దలా కలుపుకుని ఒక పావు గంట రెస్ట్ ఇవ్వాలి, నానుతుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని ఒక ప్లాస్టిక్ కవర్కి ఇలా ఆయిల్ అప్లై చేసి ఒక గిన్నె కానీ ఒక బాక్స్ లాంటి దానికి మళ్ళీ ప్లాస్టిక్ కవర్ తొడిగి దానికి కూడా ఆయిల్ అప్లై చేసి చిన్న ఉండలుగా చుట్టుకుని దాని మీద ఇలా ఒత్తేసుకున్నామంటే గంటకు మనం 200 చెక్కల వరకు చేసేయచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగ నూనెలో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నామంటే స్నాక్స్లో పెట్టామంటే పిల్లలకి ఈజీగా తినేస్తారు అనమాట. చాలా బాగుంటాయి, హెల్త్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.